మీరు యాక్చువల్లీ హీరోయిన్స్ అంటే స్టీరియో టైప్ చేస్తారు యూజువల్లీ చాలా మంది, బట్ మీ చాయిసెస్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఈస్ యువర్ మోటివేషన్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్? నాకు డ్రైవ్ వస్తుంది సార్. సెట్కి వెళ్ళినప్పుడు ఈజీగా నేను నా క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ కొత్తదిగా చేయలేదంటే, ఏదైనా కొత్త పని చేయలేదంటే బోర్ కొడుతుంది. ఈ 9 to 5 జాబ్ అవి అనేది నాకు సెట్ అవ్వదు, రొటీన్గా చేయడం. సో అలాగే సినిమాలో నేను సెట్కి వెళ్ళినప్పుడు ఆ డ్రైవ్ ఉండాలి, బికాజ్ ఇది నా ప్యాషన్ ఇది. అండ్ నాకు ప్రతి క్యారెక్టర్స్ స్క్రీన్ ఇది అండ్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అండి. మనీ పెడుతున్నారు, యునో, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై మేము చూస్ చేసిన ప్రతి ఫిల్మ్స్. అఫ్కోర్స్ బిగినింగ్లో డైరెక్టర్ నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు. కొన్ని టైం తర్వాత కొద్దిగా మెచ్యూర్డ్ అయిన తర్వాత నేను చాలా సెలెక్టివ్గా చూస్ చేస్తున్నాను. అండ్ అది మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామండి. బట్ వెన్ యూ ఫస్ట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా ఏదైనా చేసినప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే పీపుల్ డూ స్టీరియో టైప్, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్లోనే అవే ఆఫర్ చేస్తారు. మీరు అదేలా కౌంటర్ చేస్తారు? చాలా కష్టం సార్. ఇప్పుడు కబాడీ లాగా ఒక ఫిలిము, లేదంటే ఆ ముందుకు చేసిన బేరాన్మై, పరదేశీ లాగా ఏదైనా ఒక ఫిల్మ్ టచ్ చేసి అది హిట్ అయితే, సక్సెస్ఫుల్ గా అయితే ఇంకా కష్టం అవుతుంది, యూనో, అది రీచ్ అయితే. అలాగే ఒక 10 ఫిల్మ్స్ వస్తుంది. నాకు కూడా అలాగే, అలా వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఏదైనా వస్తుంది, అది చెక్ చేస్తాను. అదే 18 years అయిందేమో. మీ సినిమాలు చూస్తే అండర్లైన్ థీమ్ కొంచెం డార్క్ జోనర్ తీసుకుంటారు. అండ్ విమెన్ని వల్నరబుల్గా కనిపిస్తారు ఒక చోట అదే విమెన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఒక 17-18 yearsలో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కానీ, యాజ్ ఏ టెక్నికల్ పర్సన్గా కానీ మీరు ఎవాల్వ్ అవుతారు, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అవుతారు. బట్ స్టిల్ ఆ థీమ్కి మీరు స్టిక్ అవుతున్నారు. వాట్ ఈస్ దట్ అటాచ్మెంట్ మీకు? అంటే లేదు, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నానండి దాని గురించి. అవును, మీ సినిమాలో ఎక్కువ అలాంటి టోన్ కనిపిస్తుంది. అదే అంటే ఫస్ట్ మంత్ర సినిమా చేయకముందు నేను ఒక లవ్ స్టోరీ తీసుకొని తిరిగేదాన్ని. నేను అది వర్కౌట్ కాదు. అప్పుడు ఇలాంటి ఆఫర్ ఒకటి వచ్చింది, ఇలాంటి సినిమా చేద్దామని. అప్పుడు సరే ముందు మనం డైరెక్ట్ అయితే చాలు అని సినిమా స్టార్ట్ చేశాను మంత్ర. అలా జరిగిపోయిందండి. అది హిట్ అయిన తర్వాత మళ్ళీ నేను లవ్ స్టోరీ పట్టుకుని మళ్ళీ తిరిగాను. అంటే కొన్ని 2-3 పెద్ద కంపెనీలు అడ్వాన్స్ కూడా ఇచ్చాయి. అవి కూడా వర్కౌట్ కదా. అంటే వర్క్ చేస్తూ కొంచెం 2-3 months తర్వాత ఆగిపోయి సంబంధించిన వల్ల అట్లా బ్యాక్ అయిపోయిన 4 years గడిచింది నాకు. అప్పుడు మళ్ళీ అనుకోకుండానే శ్రీశైలం వెళ్ళి వస్తున్నానండి. ఆ టైంలో ఒక 10 మంది సాధువులు గుంపుగా వెళ్తున్నారు. వాళ్ళని చూసి అరే ఈ 10 మంది ఉంటేనే ఇట్లా ఏదో ఒక చాలా అట్రాక్ట్ అయిపోయాడు. ఇలాంటి వాళ్ళు స్క్రీన్ మీద ఒక 100 మంది 1000 మంది ఉంటే ఎలా ఉంటుంది థాట్ వచ్చింది. అప్పుడు అక్కడి నుంచి మంగళ కథ ఉంటుంది. అట్లా అనుకోకుండా మళ్ళీ లేడీ వింటర్ సినిమా చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దక్షిణ మా ప్రొడ్యూసర్ అశోక్ నాకు ఎప్పుడు ఇచ్చాడండి. అతను సడన్గా వస్తుంది ఫోన్ చేసి మన సినిమా చేద్దాం అన్నారు. ఎలాంటి పాయింట్ చేద్దాం? ఆ లీడర్ ఒక స్టాంప్ వేశారు, లేదు స్ట్రాంగ్గా ఉంది, అలాగే మనం లేడీ వింటర్ సినిమా చేద్దాం అంటాడు. సరే మళ్ళీ నాకు చాలా గ్యాప్ వచ్చింది కదా, సరే చేద్దాం మళ్ళీ. అట్లా ఈ దక్షిణ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమా ఫస్ట్ మంత్ర తర్వాత మంగళ మీరే ప్రొడ్యూస్ చేశారు కదా? అవునండి. తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, అంటే మంత్రతో మంచి హిట్ అయింది, మీ కెరియర్ బాగా అయింది. తర్వాత మంత్ర 2 అని చెప్పి వచ్చింది, మంత్ర సీక్వెల్ డైరీ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, కానీ మీది కాదు. మంత్ర 2 కూడా నాకు కాదు. అదే మంత్ర 2 మీది కాదు. మంగళ చేశారు. మంగళ తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం అంటే మంగళ అయిపోయిన తర్వాత నేను కర్ణాటక వెళ్ళాను. ఒక కన్నడ సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా పెద్ద బడ్జెట్ ఫిల్మ్. దాని మీద ఒక 6 months వర్క్ చేశాను. అది ప్రాజెక్ట్ వర్కౌట్ కాదు. అది అయిపోయింది. అట్లా చాలా ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే 2-3 సిటీస్ జరగడం,
డిస్కషన్ జరగడం, తర్వాత ఆగిపోవడం అలా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ గ్యాప్. అంటే మంత్ర సక్సెస్ అయింది, బాగా హిట్ అయింది మీ ఫస్ట్ సినిమా. ఆ మంత్ర ఇంపాక్ట్ మీకు ఇప్పటివరకు డైరెక్ట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా వచ్చి ఈ లేడీ ఓరియంటెడ్ ఇలాంటి సినిమా చేద్దామని చెప్పి అని మీ లవ్ స్టోరీలు కూడా ముందుకెళ్ళకపోవడానికి కారణం మంత్రాది మీకు ఒక ప్లెజరా? నాకు ఏ మూవీనా ఒకటేనండి. నేను ఒక బ్రాండ్ రావడం కూడా గొప్ప విషయం అండి. ఓకే, నేను అనుకుంటాను, నేనే దాని ఫీల్ ఉన్నాను. ఎందుకంటే నెక్స్ట్ నేను మంచి ప్రొడ్యూసర్కి లవ్ స్టోరీ చేయను నేను. అందువల్ల నాకు ఆ ఇమేజ్ వల్ల నాకు ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను. ఓకే, నాకు తెలుసు. థ్యాంక్ యూ. సాయి అంటే టైటిల్ ఒక ఇదేంటంటే అంటే జస్టిఫికేషన్ దంచిక ఉంది, దంచిక పేరు పెట్టినా బాగా వెళ్ళచ్చు. ఆ దక్షిణ అన్న పేరు చెప్తాను. దక్షిణ అంటే అందరూ ఏమనుకుంటారంటే గుళ్ళో పూజ చేసే దక్షిణ అనుకుంటారు, కానీ చాలా మందికి తెలియని ఒక మీనింగ్ ఉంది ఆ పేరుకి. దక్షిణ అంటే ఎఫిషియన్సీ, సమర్థత. ఇందులో క్యారెక్టర్ పేరే, హీరోయిన్ పేరే దక్షిణ. అది ఎందుకు పెట్టారంటే ఇది తన పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుంది, తను ఎలా డీల్ చేస్తుంది, తన సమర్థత అంటే అన్నీ కలిసి వస్తాయి కాబట్టి దక్షిణ పెట్టారు. సరే, హాయ్. 2016 కబాలీ వచ్చింది, కబాలీ దంచిగానే అంటారు. దాని తర్వాత మీ దగ్గరికి అంటే మీరు సినిమాలు చేశారు కానీ ఏది అంత సక్సెస్ కాలేదు. అంటే మీకేమైనా డిస్క్రిమినేషన్ ఉందా? అంటే లేదంటే స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్లు రాలేదా? అంటే మీ మంచి యాక్టర్ 2016 చూసినప్పుడు కోడ్ మధ్యలో జరిగింది. అది మేము అప్పుడప్పుడు మర్చిపోతున్నాము. ప్రతి సినిమా మారిపోయింది కోడ్ తర్వాత. ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది, అందరికీ ఆపర్చునిటీ లేదు. సో ఓన్లీ బిగ్ స్టార్స్ ఫిల్మ్స్ రిలీజ్ అయింది. సో ఇవి అని మీకే తెలుసు. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజను. అండ్ పోస్ట్ షికారు కోడ్ హిట్ అయింది. అండ్ కోడ్ హిట్ అన్న ముందుకు తమిళ్లో ఇరిటన్ ఒక ఫిలిం రిలీజ్ అయింది. అది వదిలేయండి. అది నేను అది నేను నా ఫస్ట్ ఫిలిం జగన్నాథన్ సార్ కోసం చేశాను. బట్ ఇరిటన్ అనే ఒక ఫిలిం అక్కడ చాలా బాగా రన్ అయింది. అండ్ తర్వాత కోడ్ ఫినిష్ అయిన వెంటనే రక్షణ కమిట్ చేశాము. మేము డబ్బు ఉంది, డబ్బు లేవు, ఆ సిచ్యువేషన్ పెట్టుకుని నేను ఇంతవరకు సినిమా చేయలేదు సార్. మేము ఎంత కష్టపడ్డా సరే ఫ్రెండ్స్ కోసం చేస్తాను, బట్ మనస్ఫూర్తిగా అలాంటివి పని నేను చేయను. ఎందుకంటే సెట్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉండాలి, మనస్ఫూర్తిగా ప్రజెంట్గా ఉండాలి, ఆ క్యారెక్టర్ లోపల తీసుకొని చెయ్యాలి. సో అలాంటివి మూవీసే ఎక్కువ నేను సైన్ చేస్తానండి. సో అప్పుడు వచ్చిన ఫిలిం దక్షిణ. నాకు తులసి సార్ అద్భుతంగా ఒక ఫిలిం నా కోసం ఇచ్చారు. నేను డెఫినెట్గా ఇది నేను మర్చిపోను. నా కెరియర్లో డెఫినెట్గా నన్ను ఒక వేరియేషన్లో చూపించిన ఫిలిం అనేది దక్షిణ ఖచ్చితంగా. ఓకే, నాకు తెలుసు. థ్యాంక్ యూ. అశోక్ తులసిరామ్ గారు మీ ఫ్రెండ్ అని చెప్పారు. మంత్ర, మంగళ సినిమా చూసుంటారు. ఈ దక్షిణ సినిమా వాటి రెండింటిని మించి ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే మీరు ఏం గమనించారు? సినిమా చూసి చెప్తే బాగుంటుంది, నేను చెప్పడానికి. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా ప్రొడ్యూసర్గా, సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని. డిఫరెంట్గా వైలెంట్గా ఉంటుంది. ఆయన బ్రాండ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, సైలెన్స్. పోలీస్ క్యారెక్టర్ చేయడం అంటే ఎవరైనా చేస్తారు హీరోయిన్స్, కానీ ఇటువైపు ఉన్న క్యారెక్టర్ చేయాలంటే కొద్దిమంది మాత్రమే చేస్తారు. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు మీరు? వేరెవరు గురించి నాకు తెలీదు, ఎందుకంటే నా పని నేను చేస్తాను అంతే. నాకు వచ్చిన ఫిలింలో డైరెక్టర్ ఏం చెప్తున్నారు, ఆ స్టోరీ ఎలా ఉంది, ఆ కథ మొత్తం ఎలా ఉంది, అదే చూస్తాను అండి. ఆ క్యారెక్టర్కి మేము సెట్కి వెళ్ళినప్పుడు ఆలోచించను, దీంట్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, లేదంటే దీంట్లో ఎక్కువ కష్టం ఉంది, అవి అని నేను చూడను. నాకు సినిమా అంటే ప్రాణం. అలాగే నా క్యారెక్టర్స్ కూడా నేను ట్రై చేస్తాను అండి.
ఎంత ఒక స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్ ఒక రియాక్షన్ రావడానికి అంతసేపు ట్రై చేస్తాను. సో అలాగే ఈ ట్రాన్సిషన్ పార్ట్ కూడా నేను యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఒక ఎమోషన్ దాటి వెళ్ళడం అనేది కొన్ని ఫిల్మ్స్లో జరుగుతుంది. అది డెఫినెట్గా ఈ ట్రాన్సిషన్ పార్ట్లో జరిగింది, ఎక్కువ జరిగింది. నా లైఫ్ మీద ఉన్న వ్యూస్ చాలా మారింది. అప్పుడప్పుడు బ్రేక్ డౌన్ అయ్యాను క్యారెక్టర్ చేసినప్పుడు. క్లైమాక్స్ అలా ఆపలేదు. ఒక 20 minutes నాకు ఆ ఎమోషన్ ఆగట్లేదు. చూడండి, October 4th చూసి చెప్పండి. తులసిరామ్ గారు సార్, మీ 2 సినిమాల్లో మంత్ర, మంగళ మాతో స్టార్ట్ అయ్యాయి. ఇది 3వ సినిమా ఎందుకు దక్షిణాన్ని పెట్టారు? అంటే అది అనుకోకుండా జరిగింది. మంత్ర తర్వాత మంగళని టైటిల్ అందరూ అడిగారు, మీరు అడిగినట్టు చాలా అడిగారు, మాతో పెట్టచ్చు టైటిల్ సెంటిమెంట్గా బాగుంటుందని. నేను అలాంటివి నమ్మనండి. ఈ స్టోరీకి ఏం కావాలి, స్టోరీని బట్టి నేను క్యారెక్టర్ పేర్లు పెట్టుకుంటాను. ఈ స్టోరీకి దక్షిణాన్ని టైటిల్ సూట్ అని చెప్పి ఇది పెట్టాను. అంటే చేసిన 2 సినిమాలు చార్మి కౌరితోనే చేశారు. ఆవిడ యాక్టింగ్ మానేసింది కాబట్టి దర్శిక గారి దగ్గరికి వెళ్ళారా ఏంటి? లేదు, అంటే ఒకవేళ చార్మి యాక్టింగ్ చేస్తున్నా కానీ ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి కరెక్ట్, దర్శకాన్ని కరెక్ట్. ఓకే. ఇంకోటి, మీరు 1-2 సినిమాల్లో యాక్టింగ్ కూడా చేశారు. ఈ సినిమాలో కూడా ఏమన్నా యాక్టింగ్ చేయలేదు నేను. రామ్ దాంట్లో హలో గురు ప్రేమ కోసమే దాంట్లో చేశారు. లేదు, అంటే మీ చూస్తే ప్రొఫైల్ చూస్తే ఉంది అందుకు. ఓకే. నేను ఒక చిన్న షార్ట్లో ఉంటాయి మూవీలో, లైట్ ఒక చిన్న షార్ట్లో ఉంటాను అంతేగాని మంగళలో ఒక చిన్న అంటే ఒక స్వామికి ఒక చిన్నది అంతే. నేను రామ్ సినిమాలో చేయలేదండి. సార్ ఇప్పుడే చెప్తున్నారు సెంటిమెంట్ లేదు మీకు అని, కానీ మీ టైటిల్స్ మంత్ర, మంగళ, దక్షిణ చూస్తే వెర్టికల్ గా ఉన్నాయి. అన్ని సినిమా టైటిల్స్ హారిజంటల్ గా వెళ్తుంటాయి. సో దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ వెర్టికల్ గా టైటిల్స్ పెట్టడం? కరెక్ట్ అండి. ఇప్పుడు దక్షిణ టైటిల్ మీద ఓషో తులసిరామ్ అని ఉంది. నెక్స్ట్ నేను ఇంకా వేరే ఫిల్మ్ చేసినప్పుడు ఒక టైటిల్ వేసి ఆ పైన పేరు రాకపోయినా కానీ ఇది తులసిరామ్ సినిమా అని ఆడియన్స్ గుర్తుపట్టాలని అది ఒకటి కోరుకుంటున్నాను నేను. అందుకని వర్టికల్ చేస్తాను టైటిల్. అంతేలే, మీరు ఫస్ట్ అన్నాడు సార్, నువ్వు మొన్న కూడా అవన్నీ అడిగారు ఫస్ట్. స్టార్టింగ్ దర్శక కాదు, తన దగ్గరే ఉంది కదా, అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్ హిమ్ కదా. చెప్పండి. అంటే ఇప్పుడు ఇంత వైలెంట్ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు స్పెషల్గా అంటే మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే మీరు ఒక ఏజ్లో ఉంటారు కదా, అందుకని మీకు కదా అంటే ఒక ఏజ్లో ఉంటారు. ఇంత వైలెంట్ స్టోరీ మీకు వచ్చేటప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మనం ఫస్ట్ ప్రశ్న నుంచే వచ్చారా మీరు? నాకు డౌట్ వస్తుంది. అంటే మీరు చూడడానికి అలా కనబడేటప్పుడు ఆ టైప్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది కదా, అలా ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకసారి మీరే అడిగారు కదా, బాగున్నారా అండి? బాగున్నాను. మీరు చాలా బాగున్నారండి చెప్పారు కదా ఒకసారి. మీరే కదా, చెప్పండి. అదే మేడం, అదే మీ రియాక్షన్ ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంత వైలెంట్ స్టోరీ కదా, అంటే మీకు అవుతుందా, మీరు యాప్ట్ అవుతారని అనుకున్నారా? ఎలా అసలు ఓకే చేశారు? మేము వైలెంట్ ఎక్కువ ఉంది అవి అని మా మైండ్కి రాలండి. ఫస్ట్ టైం మీ సినిమా తను నరేషన్ చేసి ఫినిష్ చేసినప్పుడు నాకు ఫస్ట్ విషయం చెప్పినది, సార్ చాలా వర్క్ ఉన్నాయి దీంట్లో చెప్పాను. ఇంకొకటి అర్జున్ రెడ్డి లాగా ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది అని చెప్పాను నా క్యారెక్టర్, ఈ సెకండ్ ట్రాన్సిషన్ క్యారెక్టర్లో. అండ్ థర్డ్ మందు తాగడం, సిగరెట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అది ఓకే, అది సెట్కి వచ్చినప్పుడు ఎలా అని చూద్దామని ఇదే చెప్పాను. ఈ 3 words చెప్పాను యాక్చువల్లీ. బట్ ఈ కథ, ఈ దక్షిణ ఏ హీరోయిన్ అయినా చేస్తారండి. ఎందుకంటే ఇలాంటివి డైరెక్టర్తో వర్క్ చేయడం ఇట్ ఈస్ ఒక అవకాశం. ఇది
ఒక ఆర్టిస్ట్కి ఇలాంటివి డైరెక్టర్స్ ఉంటే మనం నేనున్నాను, నేనులాగా స్క్రీన్లో కనిపించను. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం వేరే యాంగిల్లో కూడా ఉంటుంది, ఒక రియాక్షన్స్లో అన్నిటికైనా. అలాగే నాకు కూడా అనిపించింది. సో ఐ థాట్ టు మై సెల్ఫ్, మంగళ క్లైమాక్స్ సాంగ్ నాకు చూపించారు. ఆ చూసిన వెంటనే తెలిసిపోయింది తన ఏ స్కేల్లో తీస్తారో అని నాకు తెలిసిపోయింది. సో వెంటనే సైన్ చేశాను. థ్యాంక్ యూ. తులసిరామ్. హలో సార్. సార్, ఇప్పుడున్న జనరేషన్లో సైకోస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నారు అనమాట. అది సైకోస్గా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మీ వే ఆఫ్ మైండ్లో ఏం చెప్తారు సార్? అది మనం అట్లా చెప్తామండి. ఇప్పుడు అతను ఎందుకు అలా తయారు మనకు తెలియదు. అంటే అతను పెరిగిన వాతావరణం కావచ్చు, అతనికి ఎదురైన సిచ్యువేషన్స్ కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కదనం ఇన్ఫ్లూన్స్ అవుతుంటారు, అట్లా అవుతారు. కానీ అంటే పర్టికులర్గా ఇందువల్ల అవుతున్నట్టు మనం చెప్పలేము. ఓకే సార్. ఇప్పుడు తులసిరామ్ నుంచి ఓషో తులసిరామ్గా మారారు, అది దానికి స్పెషల్ రీజన్ ఏంటి? నేను ఓషో ఫాలో అయ్యానండి. అతని ఫిలాసఫీ బాగా నచ్చింది నాకు. నచ్చిన తర్వాత మనకి తెలుగులో అతను బుక్స్ తక్కువ, చాలా మంది ఆడియన్స్ తెలియదు అప్పుడు. అయితే ఇప్పుడు బుక్ కాబట్టి మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఆ టైం తెలిసేది కాదు. నా సినిమా టైటిల్ కార్డ్స్ వేసుకున్నప్పుడు మాత్రం ఆ సినిమాకి ఓషోని ట్యాగ్ చేసుకుంటే ఎక్కువ మందికి ఓషోని ఎవరు అని సెర్చ్ చేస్తారని చెప్పి అట్లా కూడా తెలుస్తుంది చెప్పి స్క్రీన్ నేమ్ ఓషో చూస్తాను అని పెట్టుకున్నాను. ఓషో నుంచి స్పెషల్గా నేర్చుకునే ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? ఒక్క పాయింట్ అంటే ఓషో అంటే పెద్ద ఓషన్ ఉంటాను. ఒక పాయింట్ అది గురించి చెప్పలేము మనం. నేను నేర్చుకున్నది ఏముందంటే, జీవితం ఇప్పుడు ఒక ప్రవాహం, ఇది ఒక నదిలా పారుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ డౌన్ అవుతుంది, మళ్ళీ పరుగిస్తూ ఉంటుంది, మళ్ళీ ఇటు వాకులు వంకలు తిరుగుతూ పోయి సముద్రంలో వస్తుంది. లైఫ్ అంతే. Silex sir. So this is Anchor Rajesh from Hit TV. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే బేసిక్గా అంటే వన్ మ్యాన్ షో అంటారు, బట్ వన్ ఉమెన్ షోలో అనిపించింది నాకు చూస్తున్నాను సేపు. అండ్ డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు లాస్ట్ టైం మనకి. సో సూపర్, చాలా వన్ ఉమెన్ షో అలానే అనిపించింది. అండ్ అంటే చాలా బాగుంది. ఒక సినిమాకి ఏం కావాలో అవన్నీ చూపించారు. అండ్ కొంతమంది అంటే ట్రైలర్లో చాలా తక్కువ చూపించారు, పిక్చర్ అవి బాకీ అన్నట్టు. బట్ అంటే మీ కెరియర్లో చూసుకుంటే బిఫోర్ మూవీ కూడా కొంచెం ఇలాంటివి చేశారనమాట, ఈ ఫైట్ సీక్వెన్స్ ఇలా. సో అలాంటివేనా, లేకపోతే ఏమైనా లవ్ స్టోరీస్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుండి? నేను చేస్తూనే ఉన్నాను సార్. తెలుగులోనా? షికారు చూడలేదా మీరు? కబాలి చూసారా? ఓకే, నేను చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. అలాంటివి ఫిలిం వస్తే దానికి కూడా మారిపోతాను. ఈ సినిమాలో ఉన్న లాగా నేను ఇప్పుడు లేవు కదా, అలాగే. లక్ష్మి గారు ఇంట్రెస్ట్గా ఉందండి. సో మీరు కూడా చాలా మూవీస్ చూస్తుంటారు, అంటే క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ చూస్తుంటారు. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు ఏదైనా కొత్త పాయింట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీలో అలా చేయొచ్చు కొత్తగా చేసినప్పుడు? మీరు ఆల్రెడీ క్రైమ్ థ్రిల్లర్ చూస్తుంటారు, మీ పాస్ట్ మూవీస్ లో కానీ యాక్టర్స్ ని కానీ మీ ఫేవరెట్ మూవీస్ ఉంటాయి క్రైమ్ థ్రిల్లర్స్ అని. ఈ మూవీలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్ చేసినప్పుడు కొత్తగా పాయింట్స్, ఈ పాయింట్ నేను టచ్ చేయలేదు, ఇది బాగుంది కదా అనిపించింది ఏదైనా పాయింట్? తను ఎక్కడ రెఫరెన్సే ఉండదు సార్. యాక్చువల్గా తను ఇంతవరకు నా దగ్గర ఏదైనా ఒక రెఫరెన్స్ పెట్టుకుని ఇలాంటి చేయాలా, అలా చేయాలా, ఇది నేను చేస్తున్నాను ఇంతవరకు చెప్పలేదు. సో ప్రతి షాట్, ప్రతి సీను తన మైండ్ నుంచి వచ్చినది. అఫ్కోర్స్ సొసైటీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అవన్నీ ఉన్నాయి, బట్ తన రెఫరెన్స్ ఎక్కడ తీయలేదు, అదే కొత్తది. మంగళ మంత్ర మీకు ఎలా అనిపించిందో ఒక కొత్తదిగా అనిపించింది కదా సినిమా, ఆ మొత్తం సినిమాని. డెఫినెట్గా దక్షిణ కూడా అలాగే మీకు అనిపిస్తుంది. థ్రిల్లర్ ఇది విద్యాసంగాన థ్రిల్లర్గా ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రోల్కి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? దీంట్లో 2 వేరియంట్స్ కనబడుతున్నాయి. ఒకటి ఫుల్ అండ్ పోలీస్ కాల్స్ కనబడుతుంది, ఇంకోటి కొంచెం వేరేగా కనబడుతుంది. లుక్ గురించి సిగరెట్ కాల్చడం కానీ అట్లా అంటే టఫ్ అనిపించిందా, లేకపోతే క్యారెక్టర్ పని చేయాల్సి వచ్చిందా? ఐ థింక్ నా లైఫే ఒక ఎగ్జాంపుల్ సార్. యాక్చువల్గా
నా నా లైఫ్ స్టార్ట్ చేసి ఇంతవరకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ ఇస్తుంది. నాకు మాత్రం కాదు, అందరికీ. నాకు కొద్దిగా అలా కొద్దిగా ఎక్కువ. సో అది నేను క్యారెక్టర్ చేసినప్పుడు కూడా అది బయటకు వస్తుంది. నా కోపం, నా శోకం, అవి అన్నీ కనిపిస్తుంది. నేను ప్రతి షాట్లో, ప్రతి సీన్లో దక్షిణాలో ఉన్నది నా లోపల ఉన్న ఎమోషన్. అదే చెప్పారు ఒకసారి, దక్షిణ అన్నది, దంచిక అన్నది ఎమోషన్. ఏదో మామూలుగా చెప్పారు నేను అనుకున్నాను, కానీ నేను ప్రతి షాట్ చేసినప్పుడు అలాగే ఫీల్ అయ్యి చేశాను. సో మీరు ఏ క్వశ్చన్ అడిగారు, నేను ఎమోషన్గా వెళ్ళాను. చెప్పండి. అదే అంటే ఇప్పుడు 2 వేరియేషన్స్ కనిపించింది కదా, ఒకటి పోలీస్ ఆఫీసర్గా చేశారు, రెండోదేమో అలా లుక్ మారింది. అదే అండి, అదే. సో నా ఎమోషనల్ పెట్టుకొని చేస్తే ఎలా అని చేసి ఇలా చేశాను, అది అంతే. డైరెక్టర్ కదా. సో సైకో థ్రిల్లర్స్ కూడా చాలా వేరియేషన్స్ చూపిస్తారు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వేలో ప్యాటర్న్ ఉంటుంది. సో ఏ సైకో అయినా సరే ఒక నిజ జీవితంలో చూసుకునే వస్తారు. అంటే ఒక పలానా ఒక పేపర్లో సీన్ చూశాను, ఒక టీవీలో సీన్ చూశాను అని వస్తారు. సో మీరు కొత్తగా ట్రై చేస్తారా? గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటుందా? మీరు వంట ఊహా చేస్తారు, ఇమాజినేషన్? ఫిక్షన్ అండి, ఫిక్షన్. ఎక్కడ ఇన్స్పైర్ కాదు. ఇలా ఉంటే క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అబ్బాయి ఇలా చేస్తుంటాడు, ఇలా చేస్తుంటాడు అనేది ఫిక్షన్ అయింది. అయితే నాకు ఐడియా ఉంటుంది కదా సార్, ఈ ఐడియా ఎక్కడి నుంచి నాకు వచ్చిందని చెప్పడం? లేదు. అంటే సైకో అంటే అమ్మాయిని చంపుతుంటాడు, కాకపోతే దీంట్లో రేపులే చేయడు, అలాంటి క్యారెక్టర్ కాదు. ఆడు చిన్నప్పటి నుంచి పెరిగి, నేను చెప్పే కదా నాకు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల మనుషుల వల్ల కొందరు తయారవుతుంటారు. అలాంటి క్యారెక్టర్ ఈ సైకో వాడు. ఓకే. Hi Dhanishka. Hi Director Garu. I have a question to both of you. This genre, psycho killer or woman-related killers genre is already done and explored so much. We have seen so many, in this year only we have seen many movies in Telugu and other languages also. So what's the new points you're showing and how confident are you about showing all those and exploring new things? నేను చెప్తాను. It's a question to both of you. ఇద్దరికి అంటే ఇందులో స్పెషల్ అంటే అండి, మామూలు సైకో థ్రిల్లర్స్ అంటే ఒక ప్రతి మూవీలో ఉండేది ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉంటుంది. నేను ఆ పార్ట్ నీకు టచ్ చేయలేదు మూవీలో. ఈ మూవీ ఓన్లీ దక్షిణ ఏంటి, దక్షిణ ఎమోషన్ ఏంటి, ఆ థియేటర్లో మేము కూర్చోబెట్టేది దక్షిణ ఎమోషన్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఎక్కువ టచ్ చేయలేదండి. అది మాత్రం కొత్తగా అనిపిస్తుంది. రెగ్యులర్ స్టైల్లో వెళ్ళలేదు, ఇప్పుడు టచ్ కాదు. What did you find special in this? I think as I said before, he doesn't have any reference for his films. No, I got that. You answered that before. Yeah, What I'm saying is that itself is a new thing. Yeah. His vision, I don't know. I think there are very few people have got that gift. I think he has that gift. ఇలాంటివి సినిమా జనాలు చూడడానికి డెఫినెట్గా కొత్తదిగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ బికాస్ he doesn't have any reference and he just follows his heart and mind. And I think నేను దక్షిణ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ థ్రిల్లర్స్ అవన్నీ చూస్తూనే ఉన్నాము. సి డైరెక్టర్స్ చెప్పినప్పుడు ఒక 7 స్వరం, ఆ 7 స్వరం నుంచి ఒక్కొక్క యాంగిల్లో తీస్తారు అంతే. సో మళ్ళీ మనం ఏదైనా ఒక పాయింట్ టచ్ చేస్తూనే ఉంటుంది. డెఫినెట్గా అలాంటిది విషయం కూడా ఉంటుంది. there will be some repeated situations also. Yeah. You are satisfied with your character and the scope that's given to you? I never get satisfied. And అలాంటివి నా సెల్ఫిష్ బ్రాండ్, చాలా సెల్ఫిష్ దాంట్లో. I generally don't get satisfied అండి.
ఇంతవరకు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఇది ఇంకా ఏదైనా చేయాలి కదా అని అనిపించింది. సో ఐఎమ్ న్యాచురలీ లైక్ దాట్. Usually, చాలా టార్చర్ చేశాను నేను తను యాక్చువల్గా ఒక రకంగా వెళ్తారు, ఆ రకంకే నేను కొత్త రకంగా ఉన్నాను, తనకి యాక్చువల్ సైకో నేనే. usually girls don't go for bald or this, shortcut. But when we saw you in Kabali, I was shocked to see that you were just enchanting that in Kabali. Yeah, sorry. So usually girls don't prefer that kind of roles, and you do that with so much grace and again emotions and strength. You bring the man and woman in your roles. How do you do that? I think, have you heard about masculinity, femininity? Yeah. మీరు ఇప్పుడు సొసైటీలో ఉన్న ఎవరైనా ఒక అబ్బాయి చూస్తే ఆ అబ్బాయిలో అమ్మాయి కనిపిస్తారు. ఓకే, దేర్ ఆర్ బోత్. ఎలా శివుడు పార్వతి ఒక్కరులాగా ఉంటారు, అలా కాన్సెప్టే అందరికీ అది ఉంది. సో ఒక్కొక్క సిచ్యువేషన్ అండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కొక్క సిచ్యువేషన్లో అబ్బాయి క్యారింగ్గా ఉండడం, అమ్మాయి ఒక కరేజియస్గా వెళ్ళడం, ఆ క్వాలిటీస్ వస్తుంది. అది సిచ్యువేషన్ ఎలా ఉందని. నాకు కూడా అలాగే ఇలాంటి సిచ్యువేషన్లో తను అబ్బాయిలాగా ఉండాలి, అమ్మాయిలాగా ఉండాలి. షీస్ స్ట్రెంగ్త్ యాజ్ ఈక్వల్లీ ఎమోషన్. రైటర్ వెల్లిగొండ శ్రీనివాస్ గారు, సినిమాలన్నీ యాక్షన్ లేదంటే డ్రామా, ఫ్యామిలీ డ్రామా సినిమాలు, మీరు డైరెక్షన్ చేసిన సినిమాలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి సైకో థ్రిల్లర్ సినిమా కదా, దీనికి రైటింగ్ రాసేటప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి తీసుకున్నారు, లేదంటే మీరు రెగ్యులర్గా రాశారు? నేను ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసి గూగుల్లో ఇవన్నీ పెట్టుకొని వచ్చాను. అంటే ఒక మర్డర్ అయిందంటే ఎక్కువ ఈ వర్డ్స్ అన్నీ వాడతారు కదా. వచ్చిన తర్వాత మనోడు ఫస్ట్ అవి రాయగానే ఇవన్నీ వద్దురాలి మనం పక్క పెట్టి, ఇది చూసి చిరాకు వచ్చింది రాలి, ఇది వద్దు అసలు మనకి న్యాచురల్గా ఉండాలి, వదిలేయండి. ఇది ఏంటంటే నేను ఇందులో డైలాగ్ ఏమిటో అంటే రాయడానికి థ్రిల్లర్ అంటే నేను మీకు తెలుసు కదా, నేను జస్ట్ హెల్ప్ చేసేదానికి తను నాకు అటు డైరెక్షన్ జరుగుతుంది, మనోడిది ఇక్కడ సిట్టింగ్ జరుగుతున్నాయి. మనోళ్ళు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడంతో హ్యాపీగా వచ్చి ఒక 4 రోజులు వాళ్ళతో పాటు స్పెండ్ చేసి తనకేం కావాలో అది నేను రాయడం జరిగింది. పెద్దగా మనం హార్డ్ వర్క్ చేశాను అసలు. ఆల్ ది బెస్ట్ ఫర్ బన్నీ. థ్యాంక్ యూ. అశోక్ గారు నమస్తే. వాళ్ళని అభినేతలను కోరుకుంటూ థ్యాంక్ యూ. సో ఇవాళ సినిమా తీయడం అనేది ఒక టఫ్ జాబ్. సొమ్ము పెట్టి అవి తీర్చుకోవడం అనేది, కమాండ్ చేయడం అనేది ఒక ఎత్తు, సినిమా రిలీజ్ టైంలో కానీ షూటింగ్ టైంలో కానీ. సో ఏ కాన్ఫిడెన్స్ తీసుకొని ఈ సబ్జెక్ట్ మీరు ఓకే చేశారు? జస్ట్ బికాస్ ఆఫ్ డైరెక్షన్, అంతే. కాన్ఫిడెన్స్ ఆయన పైన. వాళ్ళు వస్తున్న వ్యాపార ధోరణిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ చూస్తుంటారు ప్రొడ్యూసర్. నాకేం వస్తాయి, రూపాయికి 10 పైసలు వస్తుందా, రూపాయికి 2 రూపాయలు వస్తాయా అనే ఆలోచన ధోరణ ఇవాళ నడుస్తుంది. సో ఈ ధోరణిలో మీరు ఏ కాన్ఫిడెన్స్, అంటే పెట్టిన పెట్టుబడి రిటర్న్స్ ఎలా వస్తాయని కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్? ఇలా వస్తే అలా వస్తే అవన్నీ క్యాల్కులేషన్లో వెళ్ళలేదండి. ఈ కథ ఏం కావాలో అది తీసుకుంది అంతే. ఆ క్యాల్కులేషన్స్ అనేది అసలు ఏం లేదు. నేను అలా వెళ్ళిపోయాను అంతే ఫ్లోలో. బడ్జెట్ ఇంత అని కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఫిక్స్ అయ్యాము, బట్ అది చాలా అలా వెళ్తూ ఉంది. బట్ రిటర్న్స్ ఎలా అది ఇంకా అసలు థాట్ లేదండి. జస్ట్ బికాస్ ఆఫ్ డైరెక్ట్ అంతే, ప్లస్ కథ. థ్యాంక్ యూ. న్యాచురల్గా ఉంటాయి అంటే పంచింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇటువంటి సినిమాల్లో. పంచింగ్ డైలాగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇటువంటి సినిమాల్లో. ఏముంటాయి, ఏ తరహాగా ఉంటాయి క్యాచింగ్? అంటే ఇది పంచింగ్ ఎంటర్టైన్మెంట్ ఇది కాదండి. ఇది జనరల్గా ఒక మర్డర్, ఒక సైకో వెంటాడే ఒక మేకింగ్ ఫిలిం. ఇది పర్టికులర్గా మేకింగ్.
ఇది చూశారు కదా షార్ట్స్ అవి మీరు చూసారంటారు కదా, అంటే ఈ డైలాగ్ అర్థం కామెడీ ట్రాక్లు అట్లా సపరేట్గా ట్రాక్లు పెట్టి అట్లాంటి ఈ సినిమాలో లేదు. ఎక్కువ మేకింగ్ మీద వెళ్ళే ఫిలిం ఇది. మనం 2 గంటలు మనం చూస్తుంటే అలా కళ్ళని కట్టిపడేసేటట్టుగా మన ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఇందాక ఆయన చూస్తే ఆయన చెప్పారు కదా దీనికి 10 ఇంతలు ఫిలిం ఉంటుందని. నేను చూడలేదు ఇంకా. 100% అది ఉంటుందని 100% నమ్ముతాను. ఈ సినిమా ద్వారా నాకు 10 సినిమాలు వస్తాయని ఒక ఆలోచన ధోరణిలో ఉంటుంటారు ఆర్టిస్ట్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే. సో ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు ఏ ఆలోచన వచ్చింది మీకు? ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవ్వాలి సార్, ఎందుకంటే అంత డబ్బు పెడుతున్నారు దీంట్లో. ఒక్కొక్క ఫిలిం మీరే చెప్పారు, ఒక్కొక్క ఫిలిం తీయడం అంత కష్టం, అది తీసి రిలీజ్ చేయడం ఇంకా కష్టం. డెఫినెట్గా ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. అలాంటివి అందుకే నేను ఒక్కొక్క ఫిలిం చేసినప్పుడు ఒక్కొక్క ఫిలిం చూస్ చేసినప్పుడు అసాల్ట్గా ఏదో అని చేయాలి, ఒక 10 ఫిల్మ్స్ సైన్ చేయాలి అనేది కాదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. ఈ ఫిలిం చేసినప్పుడు నాకు ఇంకా ఒక 10 ఫిల్మ్స్ కమిట్ అవుతాను అని పెట్టుకొని నేను చేయాల, నిజంగా చేయాల. ఈ ఫిలింకి ఎంత జస్టిస్ ఇవ్వాలి, దీంట్లో ఎలా అచీవ్ చేయాలి ఇలాంటివి క్యారెక్టర్ చేసి అనేది మాత్రం నేను చూస్తాను. మిగతా అని జనాలు చూసుకుంటారు. మంచి పని చేసి మంచి ఫిలిం ఇస్తే అది చూడడానికి జనాలు ఉన్నారు, నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఇంకో వేరే యాక్టివిటీస్ పెట్టుకోకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ తప్పుగా అనిపించిన సీన్స్ ఏమనిపించినాయి సినిమా? నేను ఏదో నా గురించి పొగడుతున్నాను మీరు అనుకోకండి. నేను ఏదైనా హార్డ్ వర్క్ చేసిన పని వస్తే మంచిగా నేను పని చేస్తున్నాను అని మైండ్ సెట్ వస్తుంది. మంచిగా హార్డ్ చేసి టుడే మేము మంచిగా హార్డ్ వర్క్ చేసామని నాకు నిద్ర వస్తుంది మంచిగా నైట్ వెళ్ళినప్పుడు. సో అలాగే అండి నాకు అనిపించింది. ఒక్కొక్క డే తక్షణ ఫినిష్ చేసి వెళ్ళినప్పుడు టుడే మంచిగా పని చేసాము అనేది నా మైండ్కి వస్తుంది అంతే. ఓకే, మీ మాటలో సినిమా సక్సెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.